దేవునికి స్తోత్రం. స్త్రీల కూడిక నిమిత్తమై చేరవచ్చిన మనకు దేవుని వాక్య భాగంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనమందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలను మనమందరం కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట అక్కడి నుండి నిర్లక్ష్యపెట్టి వరకు మరొకసారి చదువుకుందాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగము స్త్రీల కూడిక నిమిత్తమై చేరవచ్చిన మనందరికీ హెచ్చరికగా, పురుకొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభువునందున్నటువంటి వారులారా, మనము దేవుని యొక్క మాటలను కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మన ముందు ఇంత గొప్ప సాక్షి సమూహము ఉన్నది. మన ముందు ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది? ఎంతో గొప్ప సమూహం మన ఎదుట నుండి వెళ్ళిపోయింది. అది మేఘములాగా ఆవరించి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారైన విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూచి మనము కొనసాగాలని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలలో మనకు తెలియబడతా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు గుర్తు తెచ్చుకుంటున్న విషయం ఏంటంటే, మన ముందు ఎంతోమంది పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు. మన ముందు ఎంతో ఆత్మీయ స్థితిలో నడుచుకున్న స్త్రీలు మన ముందు ఉన్నారు. అదే గొప్ప సాక్షి సమూహం. ఈ సమూహాన్ని చూసి వారి అడుగుజాడల్లో నడవాలనేదే దేవుని యొక్క చిత్తం. మరి ఆ సమూహం తెలుసు మనకు, కానీ ఆ సమూహం యొక్క అడుగుజాడలు తెలుస్తున్నాయా? ఆ అడుగుజాడలను గుర్తిస్తే, అది మేఘములాగా మన మీద ఆవరించి ఉంటే, మనం కూడా ఈ లోకయానంలో వచ్చే ప్రతి సులువైన చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి వారి అడుగుల వెంబడి మనం నడుస్తాము. చాలామంది ఆత్మీయ యాత్రలో కొనసాగి వెళ్ళిపోయారు. మన పితరులు వారు దేవుణ్ణి అనుసరించి నడిచిన అడుగులు మనకు కనపడతా ఉన్నాయి. కానీ ఆ అడుగుల వెంబడి వెళ్ళడానికి మనకు కష్టతరం అయిపోతూ ఉంది. కష్టతరం అయిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనము దాంట్లోనే చిక్కుపడిపోతూ ఉన్నాం. దాని మీదనే మనసు పెడతా ఉన్నాం. అందుకే మేఘములాగా ఆవరించి ఉన్న ఆ యొక్క సమూహము మనల్ని పిలుస్తూ ఉంది. అమ్మా, ఈ వైపుగా మీరు నడవాలి, మా అడుగులు ఇక్కడున్నాయి, దయచేసి ఇటువైపు చూడండి అని ఎంత చెప్తున్నా మనం ఏం చేస్తున్నాం? వినిపించుకోవట్లేదు. మన చెవులకు అవి వినబడడం లేదు. వినబడకపోయిన కారణాన్ని బట్టి ఆ సమూహము వైపు మన కన్నులను ఎత్తి చూడలేకపోతా ఉన్నాం. ఆవరించిన మేఘము అడ్డుగా ఉందని తలంచుకుంటా ఉన్నాం. కానీ ఆయన యొక్క విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచే స్వభావం మనలోకి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ దినం ఏం దినం? మహిళా దినోత్సవం అంటారు కదా. మహిళా దినోత్సవం ఈరోజు మహిళలకు ఒక మంచి ఉత్సవంగా జరుపుకునే దినం అంట.
కానీ మహిళలకు ఏ పని కూడా తప్పదు. ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మహిళా దినోత్సవం అని చెప్తూ మా అమ్మాయి అంటుంది, ఈరోజు పనంతా వదిలేసి డాడీకి అప్పచెప్పు మమ్మీ అంటుంది. నిజంగానే డాడీలు కనుక చేయగలిగితే ఎంతో సంతోషమో కదా. మనం కూడా ఆనందించే రోజులు వస్తాయంటారా? అంటే పని వదిలేస్తే ఆనందం వస్తుందంటారా? కాదు, పనిలోనే ఆనందం ఉందని గుర్తించలేకపోతున్నారని చాలామంది స్త్రీలు అంటారు. అది అనుభవపూర్వకంగా చెప్పే మాటలే కానీ నిజంగా అందులో ఆనందించే వాళ్ళు ఎంతమంది కదండి. ఆ పనిలోనే ఆనందం ఉందని చెప్పేసి ఆనందించే వాళ్ళు ఎంతో తక్కువ మందిగా ఉన్నాము. కాబట్టి మనము ఎలా ఆనందిస్తే దాంట్లో మనము నిలిచి ఉంటాం. మనము ఏ పని చేసినా దాంట్లో ఆనందం అనేది వెతుక్కోవాలి అంటారు కదా. ఆనందాన్ని వెతుక్కుంటే ఆ పనిని మనం చేయగలం, లేకపోతే చేయలేం. ఎప్పుడు చూడు ఏ పని చేసినా మనకు నిరాశ వచ్చింది అనుకోండి, ఆ పని మీద ఆశ ఉంటుందా? చేయాలనిపిస్తుందా? చేయాలనిపించదు. ఒక ఉద్యోగంలో చేరినప్పుడు చుట్టుపక్కల ఉన్న యజమానులు వాళ్ళ ఒత్తిడిలు వాళ్ళ ప్రభావం పడింది అనుకోండి, ఆయనకు ఆనందం లేదనుకోండి ఆ పనిలో, అస్సలు రేపే మానేస్తాడు. ముందు నేను రీజన్ చేసేస్తానండి, బాబోయ్ ఆ చుట్టుపక్కల వాళ్ళు చేసే బాధ నేను భరించలేనండి. అలా అంటే ఆ పని చేయడంలో వాళ్ళకి ఏమై ఉండాలి? ఆనందం ఉండాలి. ఆనందం లేకపోతే ఆ పని మనము ఎంత మాత్రం చేయలేము. అంతే, ఇంట్లో కూడా అంతే. మన పనులు మనం చేసుకోవడానికి ఆనందం కలిగి ఉంటే చేయగలం, లేకపోతే చేయలేం. ఒక్కొక్కసారి నిట్టూరుస్తాం, ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ పనులు మాత్రం తప్పవు కదండి. ఈ పనులే కాదు, ఈ లోకపరమైన పనుల మీదే మనం ఇంత ధ్యాస పెడితే మరి ఆత్మీయ సంబంధమైన పనుల మీద ఎంత ధ్యాస పెడతా ఉన్నాం కదా. ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, ఎన్ని గంటలు వేసుకుంటాం దాన్ని? ఏదైనా పండుగ సందర్భం ఉందనుకోండి రోజంతా వేసుకుంటాం. బర్త్డే ఫంక్షన్ ఉందనుకోండి కేక్ కట్ చేసే మందం వేసుకుంటాం. ఇంకెక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి ఆ రోజంతా వేసుకుంటాం కావచ్చు కదా. వేసుకున్న తర్వాత విడిచేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? వాష్ చేస్తాం. ఏమైపోయింది? అది పాత అయిపోయింది. వేసుకున్నంత ఎంత ఓపిక ఉంటే 24 hours వేసుకున్నాం అనుకోండి, ఆ 24 hours ఆనందం ఉంటుంది ఆ డ్రెస్ మీద, అంతేనా? మళ్ళీ తెల్లారేసి మొన్నే కదా మమ్మీ వేసుకున్నాను అంటారు. పిల్లలైతే మరీని కదా, మొన్ననే కదా వేసుకున్నాను, అందరూ చూసేసారు ఆ డ్రెస్ని. అంటే ఇప్పుడు ఏం కావాలి? ఇంకో కొత్త డ్రెస్ కావాలి. అంటే కొత్త డ్రెస్లో 24 hours ఆనందిస్తాం. మంచిగా ఇష్టపడేటువంటి మటన్ బిర్యానో చికెన్ బిర్యానో తింటే ఎంతసేపు ఆనందం ఉంటుంది చెప్పండి? తిన్న ముద్దలు తింటూనే ఉంటాం, నోట్లో నుంచి గొంతులోకి పోయేదాకానే ఉంటుంది సంతోషం. గొంతులో నుంచి లోపలికి పోయిన తర్వాత అసలు తిన్నామా ఈరోజు అని గుర్తుండదు కదా. అంటే ఎంతసేపు ఆనందిస్తున్నాం? అది తిన్నంత ఒక పావు గంట తింటామేమో. ఎంత మెల్లగా తిన్నా ఏం చేస్తాం? ఒక 15 నిమిషాలు తింటాం కావచ్చు దాంట్లో తృప్తిగా కదా. ఆ తృప్తిగా తిన్న 15 నిమిషాలు మాత్రమే దానిలో మనము ఆనందించగలము. అంతేకాదు డబ్బుంటే కూడా ఆనందిస్తామేమో. ఎలాగా? మన అక్కర్లు తీర్చబడుతున్నాయి, మన ఆర్థిక ఇబ్బందులు ఇతరులను అడగకుండా, చేయి చాపకుండా, అప్పు చేయకుండా మన దగ్గర కొంత డబ్బు ఉంది అని సంతోషిస్తామేమో. అదెంతకాలం? డబ్బు ఉన్నంత కాలమే. తర్వాత మరలా వచ్చేటువంటి దుఃఖం, సమస్య, శోధనలు వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే ప్రభువిచ్చే ఆనందం అలాంటిది కాదు. అందుకే అన్నాడు కదా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, దేవుని ముందు ఒక ఆనందం ఉంచబడిందంట. అది ఏం ఆనందం? ఒక అవమానమైనా నేను నిర్లక్ష్యం చేస్తా, అవమానమైనా భరిస్తాను, కానీ ఈ ఆనందాన్ని నేను కోల్పోను అన్నాడు. ఏంట ఆనందం? ప్రజలందరూ రక్షింపబడాలనేటువంటి ఒక దృక్పథంతో అవమానాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ప్రజల కోసం ఆనందించుట కొరకై తన సిలువను సహించాడు. ఎంత గొప్ప ఆనందం అనుకున్నాడు ఆయన. మన కోసం ప్రాణం పెట్టడమే ఆనందం అనుకున్నాడు. అందుకే
ఆయన తనను తాను సిలువకు సమర్పించుకున్నాడు, సహించాడు. అవమానమును కూడా నిర్లక్ష్యం చేశాడు. ఇంత అవమానం వచ్చింది, అసలు నేను ఎందుకు తండ్రి నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి, వీళ్ళు నన్ను ఇంతగా అవమానపరుస్తారా, నా మీద ఉమ్మి వేస్తారా, కొరడాలతో కొడతారా, ఇంత భయంకరమైన శిక్ష నేను ఎట్లా అనుభవించాలి, ఆ ప్రజలు పోతే పోయారు, నేను ఈ అవమానమును భరించలేను తండ్రి అని యేసే చెప్పల. కానీ ఆ అవమానాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల రక్షణే ఆనందం అనుకున్నాడే. ఆ ఆనందం ఎంతమందిని గ్రహిస్తూ ఉన్నాం? ప్రభువును ఆనంద పెట్టడం అంటేనే మనము రక్షింపబడడం. ఒక్క పాపి రక్షణ పొందడం పరలోకమందు సంతోషము కలుగుతుంది అన్నాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో. నిజంగానే ఒక పాపి రక్షణ కొరకే ఇంత ఆనందాన్ని వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దృష్టిలో ఉంటే అందరూ రక్షింపబడితే ఆయన ఎంత ఆనందిస్తాడు. ఒక్క పాపి కోసమా ఇంత కష్టపడింది అని అనిపిస్తుంది కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కనుక రక్షింపబడితే ఆయనకి ఇంకెంత ఆనందంగా ఉంటుంది కదండి. అంత గొప్ప అవమానం భరించినందుకు ఆయనకు అది ఏ మాత్రం ఎన్నిక లేనిదానిగా అనిపించి ఆనందము కొరకై చేసినటువంటి ఆ యొక్క త్యాగమే జ్ఞాపకం వస్తుంది కదా. మనం గుర్తిస్తూ ఉన్నామా? ప్రభు యొక్క ఆనందాన్ని మనము కలిగి ఉండాలని ఆశపడాలి. ఈ లోకపరమైన ఆహారం ఉంటుంది, పోతుంది, వస్త్రం ఉంటుంది, పోతుంది, ధనం ఉంటుంది, పోతుంది, ఇల్లుంటాయి, స్థలాలుంటాయి, పోతాయి, అవి ఏవి స్వంతము కావు. కానీ ప్రభువిచ్చే ఆనందం మనతో ఉన్నప్పుడు మనము దేవునితోనే ఎప్పుడు ఉండగలం. కాబట్టి మరి దేని యందు మనం ఆనందించాలి? ప్రభువు మన యందు ఆనందిస్తున్నాడు, మరి మనం దేని యందు ఆనందిస్తే ఆయన ఇంకెక్కువగా ఆనందిస్తాడు. మరి అంటే కీర్తన 35వ కీర్తనకు రండి. 35వ కీర్తన 9వ వచనం. కీర్తన 35:9. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. పాపులను రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు అరుదించును. అందుకని ఆయనకు యేసు అను రక్షకుడు అని పేరు పెట్టబడింది. పాపాల నుంచి విడుదల యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అని గ్రహించినప్పుడు రక్షణను బట్టి సంతోషిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయంలోకి సొంత రక్షకుడిగా అంగీకరించడమే ఆయనకిచ్చే ఆనందం. ఇదే రక్షణానందం. ఈ రక్షణానందాన్ని మనము అనుదినము కొనసాగించేటువంటి వారమై ఉండాలి. దేవుడిచ్చిన రక్షణానందం మన హృదయంలో ఎప్పుడూ నిలిచి ఉండాలంటే యేసే మన హృదయంలో ఉండాలి. ఉండకపోతే మన జీవితంలో ఆ ఆనందం, ఆ రక్షణ అనే ఆనందం మనకు ఉండదు. రక్షణానందం ఎప్పుడు కోల్పోతాం? దావీదు కోల్పోయాడు కదా. ఎక్కడ? ఆయన చేసిన చిన్న పాపాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? రక్షణానందాన్ని కోల్పోయాడు. అందుకే అంటాడు కదా 51వ కీర్తన, రక్షణానందం నాకు మరలా దయచేయం. అంటే కోల్పోయాడనే కదా దాని అర్థం. రక్షణానందంలో నుంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? మళ్ళీ నాకు రక్షణ ఆనందం కలుగచేయి ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. 12వ వచనం, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు కలగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. మరలా రక్షణ కొరకు వెదికే సమ్మతి లేదు. ఒకసారి పాపం చేసాం, దూరం అయిపోయాం, మళ్ళా ప్రభు సన్నిధిలో కడగబడాలనేటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడూ దూరం అయిపోతూ ఉంటే ఆ రక్షణ ఆనందం మనలో ఉండదు. ఈ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము అని దావీదు అడిగినట్టుగా ప్రతి దినము రక్షణ ఆనందం కొరకు ప్రభు సన్నిధిలో అడగాలి. సమ్మతి గల మనస్సు నాకు ఇవ్వు అంటే రక్షణ ఆనందం నాకు కావాలనే సమ్మతి మన హృదయంలో ఎప్పటికీ ఉండాలి. ఉంటేనే మనము ఆ రక్షణ ఆనందాన్ని దినదినము కోరుకుంటాం. మొట్టమొదటి రక్షణ ఆనందం ఉన్నవారిని దేవుడు వారిలో సంతోషిస్తాడు, మొట్టమొదటిది. ఇక రెండవది యాకోబు పత్రిక
2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము గాదా అన్నాడు. దానికంటే ముందుగా 18వ వచనంలో అంటాడు, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచుదునని చెప్పును. క్రియలు లేకపోతే విశ్వాసము వృధా అయిపోతుంది అని చెప్తున్నాడు. చూడండి, విశ్వాసము లేకుండా మనము క్రియలను చూపించగలమా? విశ్వాసములో ఆనందించడం. విశ్వాసం, దేని మీద విశ్వాసం ఉంచుతాం? మన జీవితాలలో అనేక కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ కార్యం నాకు జరిగించండి, నాకు కావాలి, నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. కానీ అది దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి విశ్వాసం మనలో ఉందా? నిజంగానే ఆ విశ్వాసమందు ఆనందిస్తే అది జరిగిపోయినట్టుగానే ఫీల్ అవుతాం. అది జరిగిపోయింది నా జీవితంలో, రేపు కొంత అక్కర ఉంది, దేవుడు నాకు ఇవ్వాలి అది అని అనుకున్నాం అనుకోండి, ఈ దినం రేపు నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉంటే అందులో ఆనందిస్తాం. విశ్వాసములో ఆనందం అదే. ఈరోజు మనకు కలిగి ఉన్న దానిని బట్టి నిరుత్సాహంతో నీరసంతో ఉన్నప్పటికీ కూడా దేవుడు అది నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం మనలో ఆనందాన్ని కలగజేస్తుంది. ఎప్పుడో జరగబోయే కార్యక్రమాని కోసం ఈరోజు ఆనందిస్తావేంటి అని ఎవరన్నా ప్రశ్నిస్తే దేవుడు నాకు ఇస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది అని సంతోషంగా ఈ దినం చెప్పడమే ప్రభువునందు విశ్వాసం. ఇది చెరగని విశ్వాసం, ఇది చెరిగిపోదు. ఎంతమంది మనల్ని అవిశ్వాసానికి గురి చేసినా నీ వల్ల కాదది, నువ్వు చేయలేవు, నీకు రాదది, నీకు ఇవ్వరు ఎవరు అని ఎవ్వరు ఎన్ని నిరాశ మాటలు చెప్పినా మన హృదయంలో అవి రావు. దేవుడు ఇస్తాడనే నమ్మకంతో ఉన్నావు కదా, ఆ విశ్వాసపు మాటలే మనల్ని ఆనందింపజేస్తాయి. అర్థమవుతుందండి? విశ్వాసం అనే ఒక కాలుతో నడుస్తున్నాం, విశ్వాసం అనే ఒక కుంటికాలుతోనే నడిస్తే సరిపోదు. అర్థమవుతుందండి? 2 కాళ్ళు కూడా మనకు కలిగి ఉండాలి. ఒక కాలుతో కుంటేవాడు ఎంతసేపు ఎంత దూరం నడుస్తాడు చెప్పండి? నడవగలదా? ఎంతసేపు నడుస్తాడు? కాలు ఇరిగిపోయిన వ్యక్తిని మనం తీసుకొచ్చి ఆ గేట్ దగ్గర వదిలేసి మనమేమో వచ్చేస్తాం అనుకోండి, ఆయన ఎంతసేపు వస్తాడు ఇంత లోపలికి చెప్పండి? కొంచెం టైము పడుతుంది. అదే 2 కాళ్ళు కలిగినటువంటి ఒక మనిషి ఎంత ఫాస్ట్గా రాగలడు కదా. ఈ 2వ కాలు ఏంటంటే క్రియలు. ఈ క్రియలలో కూడా ఆనందిస్తే ఆ 2 కాళ్ళతో కూడా మనము నడిచేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఈ విశ్వాస సంబంధమైన ఆ యొక్క సమూహం, గొప్ప సాక్షి సమూహం దగ్గరికి పరిగెత్తడానికి మనకు విశ్వాసము కావాలి, క్రియలు కూడా కావాలి. విశ్వాసంలో ఆనందిస్తున్నాం అని చెప్తున్నాం, కానీ క్రియ జరుగుతుందో లేదో అనేటువంటి నిరాశ మనలోకి వస్తూ ఉంది. చూసారా? ఈ క్రియల వలన ఆనందం అనేది కూడా మనం కలిగి ఉండాలి. ఎలాగా? క్రియ చూపించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈరోజు నాకు అనారోగ్యం వచ్చింది, నేను అనారోగ్యంలో ఉన్నాను, ఈ స్వస్థత కలుగుతుందో లేదో అనేటువంటి ఒక అపనమ్మకం, అవిశ్వాసం నా జీవితంలో కనుక ఉంటే నేను క్రియారూపకంలో చూపించగలనా? సంతోషంగా కనబడగలనా మీకు? అమ్మో నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది, నేను ఈరోజో రేపో చనిపోతాను, నా వల్ల కాని పరిస్థితి అని నిరుత్సాహంగా కనపడతాను. అంతేకాదు నా క్రియ ఎప్పుడు మీకు ఏం కనపడుతుంది? దుఃఖంగా ఉంటుంది, ఎప్పుడు మొహం మార్చుకొని ఉంటుంది, మొహంలో నవ్వుండదు, ఎప్పుడు చూడు ఇలా ఉంటుంది ఏంది పాస్టర్మ అనిపిస్తుందా? అనిపిస్తుందండి. అంటే నాకు విశ్వాసం ఉందనుకోండి, నేను ఎలా కనపడతాను?
ఆనందంగా సంతోషంగా మీ ముందు నేను క్రియను చూపిస్తానన్న, కనుపరుస్తాను. ఇది విశ్వాసంతో కూడినటువంటి క్రియలు. ఇది ఒక విషయమనే కాదండి, అది ఏ విషయమైనా. అనారోగ్య సంబంధిత విషయాలను గురించి నేను మాట్లాడటం లేదు. విశ్వాసములో ఆనందించాలి, మనం క్రియ చేసి కూడా ఆనందించాలి. మొట్టమొదటిది ఏం చేయాలి? రక్షణ ఆనందంలో మనం ఉండాలి, విశ్వాస ఆనందాన్ని కలిగి ఉండాలి. మూడవది క్రియల ఆనందాన్ని కూడా కలిగి ఉండాలి. ఇక నాలుగవది వాగ్దానములో ఆనందించడం. వాగ్దానాలు సంవత్సరానికి ఎన్ని తీసుకుంటాం? ఒక వాగ్దానాన్ని తీసుకుంటాం. చిన్నప్పటి నుంచి ఎన్నో వాగ్దానాలు మన చేతిలో ఉన్నాయి. ప్రతి వాగ్దానం మీద మనకు నమ్మకం ఉంటుందా? అర్థమవుతుందండి నేను వేసిన ప్రశ్న? వాగ్దానాల మీద మనకి ఏం కలగాలి? నమ్మకం కలగాలి. మరి దాంట్లో ఎట్లా ఆనందిస్తాం నమ్మకం లేకపోతే? కదా, దాంట్లో ఆనందించలేం. వాగ్దానంలో కొంతమంది వాగ్దానం వస్తుంది, మీ మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాను అన్నాడని. తొలగిస్తాననే కదా చెప్పాడు దేవుడు. అమ్మ బాబోయ్, నా జీవితంలో ఎన్ని రోగాలు వస్తాయో కదా, నెగిటివ్ పాయింట్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు రోగాల్ని తొలగిస్తానమ్మ తల్లి అంటున్నాడు. కానీ ఈమెమంటుంది? ఎన్ని రోగాలు వస్తాయో, ఎన్ని సహించాలో అమ్మో అంటా ఉంటాం. అంటే ఇది ఏంటి? వాగ్దానం అంత ఆనందిస్తుంది అసలు ఈమె? లేదు, ఆనందించట్లా. ఎందుకని? ఈ సంవత్సరం నా వాగ్దానం కూడా అదే, రోగమును తొలగించేది నాకు వచ్చింది. దేవుడు తొలగిస్తాడు. అది ఏ రోగం ఉన్నా రోగం లేక, అంటే దేవుడి మాట యొక్క గ్రహింపును, దానిలో ఆనందాన్ని గ్రహించలేకపోతున్నామని చెప్తున్నాను నేను. నీకు రోగం వస్తుంది తొలగిపోతుందని అంత స్పష్టంగా దేవుడు చెప్తే ఎన్ని రోగాలు వస్తాయంటే ఎలాగా? నేను నీకు తోడై ఉంటాను అంటే అమ్మో ఎన్ని అపాయాలు వస్తాయో ఏంటో, అందుకే దేవుడు నాకు తోడుగా ఉంటాను అంటున్నాడు. అపాయాల మీద దృష్టి ఉంచుతావా? దేవుడు తోడున్నాడని దృష్టి పెడతావా? నీకు పాజిటివ్ ఆలోచన ఉందా, నెగిటివ్ ఆలోచన ఉందా? చూడండి ఎంత నెగిటివ్గా ఆలోచిస్తామో మనం. వాగ్దానాలలో ఆనందించడం కంటే వాగ్దానాన్ని బట్టి నిరాశపడిపోయే వాళ్ళే చాలామంది ఉంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి విశ్వాస జీవితం వెళ్ళిపోతూ ఉంది. మరి ఇంత విశ్వాసాన్ని కనుపరిచిన అబ్రాహాం 75 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు బయలుదేరాడు. 25 సంవత్సరాల శుభప్రదమైన నిరీక్షణతో దేవుని వాగ్దానాన్ని చేతపట్టాడు. ఆ వాగ్దానంలో ఆనందించాడు కాబట్టే విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంది కాబట్టే క్రియరూపకంలో ఇస్సాకుని ఇచ్చినప్పటికీ బలి ఇవ్వడానికి తన క్రియను చూపించాడు అక్కడ. మరి ఈ ఒక్క స్టెప్ మీద మరొక స్టెప్ మనం వేయగలుగుతూ ఉన్నామా? ఎప్పుడు ఇంకా కిందనే ఉంటామా? రక్షణ ఆనందం ఒక్కటే చాలు అనుకోకూడదు. విశ్వాస ఆనందంలోనికి వెళ్ళిపోవాలి. విశ్వాస ఆనందంలోనే ఉండకూడదు, క్రియా ఆనందంలో కూడా మనం జీవించాలి. క్రియా ఆనందంలోనే బ్రతకకూడదు, వాగ్దానపు ఆనందంలోనికి వెళ్ళిపోవాలి. ఇక 5వదిగా పరిశుద్ధత యందు కూడా ఆనందించాలి. చూడండి, పరిశుద్ధత యందు ఆనందించడం మనము నేర్చుకోవాలి. పరిశుద్ధత యందు ఆనందించకపోతే మనం ఎలాగున పరిశుద్ధులంగా ఉంటాం? పరిశుద్ధతలో మనము ముందుగా ఉండాలి కదా. పరిశుద్ధతలో ఎంత ఆసక్తిని కలిగి ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలో ఆనందించాలి. పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉంటేనే నాకు ఆనందం అనుకునేవాడు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటాడు. అపవిత్రతలో ఆనందించే వాళ్ళు అపవిత్రతలోనే ఆనందిస్తారు. మరి పరిశుద్ధతలో ఆనందించే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. మరి పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మనల్ని చూడనిస్తాడు. మనం ఆయన్ని చూడాలనే ఆశ ఉందా? ఇప్పటి నుంచి పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. దేవుడు చూడకూడదు దాన్ని చూడడం మానేయాలి. వినకూడదు అని చెప్పిన దాన్ని వినటం మానేయాలి. మనం చేయకూడదు అని చెప్పిన పనులను చేయటం మానేయాలి. అప్పుడు పరిశుద్ధతలో మనము ఆనందించే వారమై ఉంటాం. దేవుడు ఈ 5 లక్షణాలు
విషయంలో మనం ఆనందిస్తే ఆయన మన యందు ఆనందించేవాడై ఉన్నాడు. మరి మనం వేటి యందు ఆనందాన్ని కలిగి ఉంటా ఉన్నాం? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాక్యంను ధ్యానించుట యందు మనం ఆనందించాలి. అర్థమవుతున్నాడు? వాక్యాన్ని ధ్యానించుట్లో ఆనందించాలి, శ్రమలలో ఆనందించాలి. చాలా పాయింట్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. కానీ ఈ 5 మనం ధ్యానం చేస్తూ కనీసం ఈ 5 మనం నిలిచి ఉంటే ప్రభువు మన యందు ఆనందించినట్లుగా మనము మన హృదయాలను స్థిరపరచుకుందాం. ప్రభువా, నా కట్టి దయనివ్వండి. ఈ గొప్ప సాక్షి సమూహం మన మధ్య ఉంది. మనం ఆలోచన చేయాలి. మన పితరురాండ్రు ఎంతమంది ఈ సమూహంలో నిలిచి మనల్ని పిలుస్తూ ఉన్నారు. మనం అటువైపుగా దృష్టి పెడదామా? అటువైపుగా మన మనస్సును మరల్చుకుందామనే ఆలోచన మనలోనికి రావాలి. షారా ఉంది, తన జీవితాన్ని బట్టి మనం కొంత పాఠాన్ని నేర్చుకోవచ్చు. రిబ్కమ్మ ఉంది, ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇలా మన పితరురాండ్రు బైబిల్లోనే కాదు, నిజ జీవితంలో మనం చూసినటువంటి మన కన్నుల ఎదుట ఉన్న మన సహోదరులు కూడా ఎంతోమంది ఉన్నారు. లార్ను గారి భార్య డాక్టర్ విక్టోరియమ్మ తన జీవితంలో ఎన్నో అనుభవాలు సాక్ష్య రూపకంలో ఎన్నోసార్లు, మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు కానీ ఆమె బుక్ ఉంది. ఆమె సాక్ష్య జీవితంలో ఉన్నటువంటి పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకంలో తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఫస్ట్ తను పుట్టినప్పటి సంగతులను ఆమె వివరిస్తూ ఉంది. ఆమె ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అనడానికి వాళ్ళ తల్లిదండ్రులు దానియేలు గారు, షారమ్మ, వారు టీచర్స్, ఉపాధ్యాయుని. వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్న సమయంలో 2 ఆడపిల్లలు పుట్టారు. 3వ వ్యక్తిగా అబ్బాయి పుడితే కనీసం ఈయనన్నా దేవుని పరిచర్య కొరకు అర్పిస్తామని చెప్పి వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారు. కానీ అనుకోకుండా ఆడపిల్లే పుట్టింది. మళ్ళీ ఆ ఆడపిల్లే మన విక్టోరియమ్మ గారు. ఆవిడ పుట్టిన తర్వాత 8 రోజులకో ఏమో బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మాన్ని ఆమెకు ఇచ్చారు. ఆమెను కడుపులో ఉండగానే మరి అంది కదా వాళ్ళ అమ్మ, ఏదో మొక్కుబడిగా నోటు మాటలతో చెప్పడం కాదు, నేనేమను సేవకు సమర్పించుకుంటాను అని చెప్పి పుట్టిన తర్వాత కూడా మళ్ళీ సేవకు సమర్పించారు ఆ తల్లిగారు. ఇక ఆ బాల్యంలో తను ఎన్నో తుంటరి పనులు, అంటే బాగా అల్లరి అమ్మాయి అంట. పైనున్న 2 అమ్మాయిల కంటే కూడా ఈ అమ్మాయి బాగా అల్లరిది. వారిద్దరు అక్కలు ఈమెను చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ మమ్మీకి కొంచెం విషజ్వరంతో మంచాన పడి ఉన్నప్పుడు ఈమెను ఎవరికో దత్తతిద్దామని మాట్లాడుకుంటున్నాడంట. ఆ తల్లి హృదయం దద్దరిల్లిపోయి, అమ్మా దయచేసి ఆ అమ్మాయిని పోషించడానికి కష్టపడి పనన్నా చేస్తాను, ఆరోగ్యం బాగైతే చాలు, నేను ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాను, దయచేసి నువ్వు ఇయ్యొద్దు అని వాళ్ళ తండ్రి గారితో చెప్పినప్పుడు ఆయన విని సమ్మతించి మరలా ఆ అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకుంటారు. ఆమె తర్వాత కూడా ఆమెకు చెల్లెళ్ళు మరలా 4, 2 తమ్ముళ్ళో ఏమో, 2 తమ్ముళ్ళు మరణిస్తారు, చెల్లెళ్ళు ఉన్నారు. మొత్తం ఆడపిల్లలే ఆ ఇంట్లో. కానీ విక్టోరియమ్మ అంటే ఉపాధ్యాయుని కూతురు కదా, పిల్లలందరికీ ఏమో వాళ్ళ తండ్రి అంటే హడలు, బాగా భయపడేవాళ్ళు. కానీ కుమార్తె మాత్రం భయపడేది, కానీ అల్లరల్లరిగా చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడు తప్పు చేసినా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళేవాడంట. పరుపుల కింద దాంకోవడం, లేకపోతే ఇంకెక్కడెక్కడో దాంకొనేమో. ఆయన వెతికి వేసారి మరీ దెబ్బలు పడేటి అంట తప్పకుండా. అంటే బెత్తము వాడని తన కుమారుడికి విరోధి అని తన తండ్రి ఆ బెత్తము వాడి తనని సరిచేయడానికి చాలా ఇష్టపడేవాడంట. విక్టోరియమ్మ అలాగే పెంచబడింది. తగిన కాలంలో రక్షింపబడి ప్రభు పరిచర్య కొరకు ఆమె ప్రతిష్ఠించుకుంది. సాధు సుందర్ సింగ్ చేతి మీదుగా ఆమెకు ప్రార్థన చేయించారు. ఆ కాలంలో 1925వ సంవత్సరం అది. ఆ పాపను ఆయన ఎత్తుకొని తన కోసం ప్రేయర్ చేశారంట సాధు సింగ్ గారు. విజయవాడకు వచ్చాడంట ఆయన. అలా మంచి క్రమశిక్షణగా ఎదిగినటువంటి సహోదరి. ఈమె ఎదుగుతూ ఉండి పరిచర్యలోనికి దేవుడు నడిపించాడు. అనేక ఆత్మలను, స్త్రీలను
రక్షణలోనికి తీసుకొచ్చే కోవకు ఆమెను తీసుకొని వచ్చాడు. ఆమె ఎంత మంచి సేవ చేసింది. చాలామందికి తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అంటే విని ఉంటాం మనం, ఎందుకంటే ఆమె బ్రతుకున్న కాలంలో మనం ఉన్నామో లేదో, కానీ ఆమె మాత్రం చనిపోయేంత వరకు ఆమె ఇతరులకు సహాయం చేసే విషయంలోనే కావచ్చు, పరిచర్య చేసే విషయంలోనే కావచ్చు, రక్షణ యొక్క అనుభవాలు ఇతరులకు పంచుకునే విషయంలోనే కావచ్చు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది. ఆమె ఒక డాక్టర్కి సమయం ఉంటుందా చెప్పండి? రక్షణ బోధించాలి, పేదలను చూసుకోవాలి, ఈ అన్నింటికి సమయం ఉంటుందా? ఉండకపోయినా ఆమె సమయం చేసుకొని ఎంత జాగ్రత్తగా అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయడమే కాకుండా వాళ్ళతో మాట్లాడి రక్షణలోనికి నడిపించే పనిలో ఆమె వాడబడింది. మరి స్త్రీలంగా మనమేం చేస్తున్నాం? ఈ స్త్రీల దినోత్సవంగా మన పిల్లల్ని పెంచుకోవడం, మనము చేసేటువంటి ఈ వృత్తిలోనే అలసిపోతే మరి ప్రభువు కొరకు మనం ఎప్పుడు పనిచేస్తాం? ప్రభువులో మనం ఎప్పుడు ఆనందిస్తాం? ప్రభువును ఎప్పుడు ఆనందపరుస్తాం? అర్థమైందండి? మనమే ఆనందిస్తూ మనమే గడుపుకుంటూ పోవడం కాదు, ప్రభువులో ఆనందించుతూ ప్రభువును ఆనందపరచాలి మనం. మరి ఇట్లాంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని కూడా నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షణలో ఆనందించు, పరిశుద్ధ విశ్వాసంలో ఆనందించు, క్రియలలో ఆనందించు, వాగ్దానములో ఆనందించి, పరిశుద్ధతలో ఆనందించి నన్ను ఆనందపరచు నా ప్రియ బిడ్డ అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. శ్రమలలో ఆనందించి, అలాగే ఆయన యొక్క సంకటములను అన్నింటినీ మనము గుర్తించుకుంటూ ఆయన శ్రమలలో ఆనందించాడు. అందుకే అవమానమును నిర్లక్ష్యపెట్టి ఆనందము కొరకై సిలువను సహించాడు. మనల్ని రక్షించడానికే ఈ ఆనందాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడు. మనం రక్షింపబడమే ఆయన యొక్క ఆనందం. కాబట్టి మరి రక్షణలో కొనసాగుతూ ఉన్నావా? రక్షణ ఆనందం దినదినము ప్రభు సన్నిధిలో అడుగుతున్నామా? పరిశుద్ధతను అడుగుతున్నామా? విశ్వాసాన్ని అడుగుతూ ఉన్నామా? క్రియలను అడుగుతున్నామా? ప్రభువు కొరకు జీవించడానికి మనము ఎంత ఆనందిస్తున్నాం, మనల్ని బట్టి ప్రభు ఎంత ఆనందిస్తున్నాడు అనేది ముఖ్యం. మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. అవ్వా, నేను ఆనందిస్తున్నానా? మిమ్మల్ని ఆనంద పెట్టడానికి నేను నా మనస్సును నిలుపుకుంటున్నానా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. ప్రభు నా కట్టి కృప దయచేయండి. నేను ఈ 5 అనుభవాలు అనుసరించి నడిచి ఆనందించి మీరు నన్ను బట్టి ఆనందించినట్లుగా మీ కొరకు నేను జీవించినట్లుగా నన్ను సిద్ధపరచండి అంటూ ప్రార్థన చేద్దాం.